హలో బచ్చే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారు కదా, మా హస్బెండ్ అయితే ఈ ఫుడ్ తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు, ఏ రీజన్స్తో అయితే తెలుసుకోవాలండి, వీడియో చూసేయండి అని చెప్పాను కదా. ఏం లేదండి, మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళారు కదా. ఆఫీస్ నుంచి నార్మల్గా ఆయనకి కస్టమర్స్ అన్నీ వస్తారు. కస్టమర్ వచ్చినప్పుడు ఏమైంది అని అంటే, అతను 2 days ఉంటాను అన్న అతను ఆ రోజు ఈవినింగ్కి నేను వర్క్ చేసుకొని వెళ్ళిపోతాను అన్నారు. తీరా చూస్తే ఆ రోజు 11 అయింది, 11:30 అయింది. ఆ టైంకి అయితే మా హస్బెండ్ అయితే ఇంటికి వచ్చారు. ఆ టైం వరకు నేను కాలేజ్కి అనేది వెళ్ళాను అనమాట. వెళ్ళొచ్చేసరికి ఇంటి హౌస్కి అతని దగ్గర ఉండిపోయింది. సో నేను హౌస్ లోపలికి వెళ్ళలేను, బయటికి వెళ్ళలేను, వాష్రూమ్ లేదు, అన్నిటికీ ఇబ్బంది అయితే పడ్డాను. ఇప్పుడు ఈవినింగ్ 6 కల్లా ఇంటికి వచ్చేసాను. మా హస్బెండ్ నైట్ 11:30కి వచ్చారు. నేను మా వాళ్ళు, అమ్మ వాళ్ళు కానీ అత్తయ్య వాళ్ళు కానీ ఉండరు. సో చాలా ఇబ్బంది పడ్డాను, చాలా ఫేస్ చేశాను. 6 నుంచి బయట వాష్రూమ్ వెళ్ళడానికి వాష్రూమ్ వెళ్ళలేకపోయాను. ఇంట్లో పవర్ లేదు, మొబైల్లో ఛార్జింగ్ లేదు. సో 11:30 టైంకి వచ్చేటప్పుడు ఇంకా నేను ఎక్కడ ఫైట్ చేస్తాను, గొడవ పడతాను అని చెప్పి అట్లా వచ్చేటప్పుడు ఫుడ్ అయితే తీసుకొచ్చారు. ఇది అన్నీ జరిగిన సంగతి. ఫుడ్ కూడా ఏంటి అని అంటే కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేసిన ఫుడ్. సో ఈ ప్లేట్ ఫుడ్ తినడానికి నేను నైట్ వరకు 11:30 వరకు బయట స్టే చేసి తినాల్సి వచ్చింది. అంతే, దానికి నేను చెప్తున్నాను అంతే. అండ్ ఫుడ్ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంది అండి. దాంట్లో వచ్చిన ఐటమ్స్ వచ్చి వెజ్ బిర్యానీ, చికెన్ అండ్ ఎగ్ బిర్యానీ అండ్ ఫ్రైడ్ రైస్, మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ అయితే సూపర్ ఉందండి. ప్లెయిన్గా ఎక్కువ మసాలా లేకుండా చాలా బాగుంది. దాంట్లో ప్రాన్స్, ఎగ్, చికెన్ అన్నీ కలిపి మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ చేశారు. అండ్ ఇవి పెద్ద పెద్ద ప్రాన్స్ అండి, ప్రాన్స్ ఫ్రై చాలా టేస్టీగా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫుడ్ అయితే జరిగిందంతా మర్చిపోయి కామ్గా సర్దుకొని తెచ్చిన ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తిన్నాను. అంతే అండి. వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.